జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభ కోసం నేతలు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సుమారు 8 నుంచి 10 లక్షల మంది అభిమానులు ఈ సభకు హాజరవుతారని ముందస్తు అంచనాతో ఏర్పాట్లన్నీ విస్తృతంగా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఫుడ్ ప్యాకెట్లు కానీ, అలాగే వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, అలాగే ఫ్రూట్స్ కూడా పంచడానికి మొత్తం సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ ఆవిర్భావ సభలో అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి వ్యక్తిని గౌరవించాలి, వారికి సముచిత స్థానం కల్పించాలని నేతలకైతే దిశానిర్దేశం చేయడంతో నేతలందరూ ఈ ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సభకు వచ్చే అభిమానుల కోసం తయారవుతున్న ఒక ఫుడ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంతమందికి అయితే ఫుడ్ తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఏమేమి ఆహార పదార్థాలు ఇక్కడ తయారవుతున్నాయని మనతో మాట్లాడడానికి ఇక్కడ ఫుడ్ కమిటీని నిర్వహిస్తున్న దాదాపు 30 మంది మార్కాపురం నుంచి వచ్చిన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అయితే ఫుడ్ తయారు చేస్తున్నారు? దాదాపు 30,000 మందికి ఫుడ్ తయారు చేయాలని అనుకున్నామండి. అంతేకాదు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు ఇక్కడ? వెజిటేబుల్ బిర్యానీ అండి, వెజిటేబుల్ బిర్యానీ, మజ్జిగ ప్యాకెట్లు, ఫుడ్డు, పోతే ఈ ఫ్రూట్స్, ఇవి మజ్జిగ ప్యాకెట్స్, వాటరు, కర్డ్ రైసు ఏర్పాటు చేస్తున్నామండి. సార్, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇప్పటి వరకు చూస్తున్న రాజకీయ సభలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే రాజకీయ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసేన అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం. ఇక్కడ ఈ సభలో మరొక ముఖ్య విషయం ఉంది. అంటే మధ్యాహ్నం వరకే భోజనాలు పెడతారు, జన సమీకరణ జరుగుతుంది, మధ్యాహ్నమే భోజనాలు పెడతారు. సాయంత్రం సభ అయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, గాలికి వదిలేస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత కూడా వెళ్ళే వాళ్ళకి కూడా భోజనం సదుపాయం కల్పించాలని ఆదేశించారు. సాయంత్రం పూట ఏం పెట్టబోతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారు, ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేన ఇన్ఛార్జి, ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గం అందరం కలిసి ఇక్కడ దాదాపుగా పొద్దున 10 గంటల నుంచి అల్పాహారంతో మొదలైతే మధ్యాహ్నం భోజనాలు కానీ, రాత్రి 11 గంటల వరకు భోజనాలు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారము రాత్రి సభ అయిపోయిన తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనకు కొద్దిగా అల్పాహారం కానీ ఏదైనా కానీ తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా భోజనంతో సహా 11-11:30 దాకా దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 వరకు మేము ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నాము. ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారు, మార్కం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో 30 మంది మేమంతా వాలంటీర్స్ వచ్చాము. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కటి తక్కువ కాకుండా అల్పాహారం అయితేనేమి, వాటర్ ప్యాకెట్స్ అయితేనేమి, మజ్జిగ సదుపాయము, వెజ్ బిర్యానీ కానివ్వండి, మార్నింగ్ ఇప్పుడు అల్పాహారం కానివ్వండి, నైట్ భోజనం సదుపాయము, టిఫిన్ సెక్షన్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము. 3 రోజుల నుంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక ఎకరా ప్లేస్లో మేము ఫిక్స్ చేసుకున్నాము. ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము వచ్చిన ప్రతి జనసైనికులకు, వీర మహిళలకు అందరికీ మేము పూర్తిగా సహకరించి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము ఏర్పాటు చేయడానికి మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము. సభానంతరం ఒక్క అభిమాని కూడా ఆకలితో ఇంటికి వెళ్లకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నేతలకైతే పూర్తిగా చెప్పడం జరిగింది. స్పష్టంగా వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క అభిమాని కూడా ఆకలితో ఇంటికి వెళ్ళకూడదు, క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో వారు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు జనసేన ఈ ఆవిర్భావ సభ జయకేతనం కోసం విదేశాల నుంచి కూడా అభిమానులు ఇక్కడ తరలి వస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత అభిమానం? పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానం అండి, ఒక టార్గెట్. పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానము మంచికి. మార్కాపురం ప్రకాశం జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారి ఆధ్వర్యంలోని ఈరోజు ఉదయం నుంచి టిఫిన్తో సహా రాత్రి 11 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వీర మహిళలకు కానీ అందరికీ కానీ భోజనాలు ఏర్పాటు చేసి మేము 10 రోజుల నుంచి ఈ ఏర్పాటు చేస్తున్నామండి. తప్పనిసరిగా 11 గంటలకు భోజనాలు ఏర్పాటు చేస్తామండి. మార్కాపురం నుంచి గత వారం రోజుల కిందటే ఇక్కడికి వచ్చి ఏర్పాట్లలో బిజీగా ఉన్నామని చెప్తున్నారు. మార్కాపురం నుంచి అంటే నియోజకవర్గం నుంచి ఎంతమంది అభిమానులు ఈ సభకు వస్తున్నారు? మార్కాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 మంది అభిమానులు ఈ సభకు అటెండ్ కావడానికి వస్తూ ఉన్నారండి. ఒక 50 వెహికల్స్ పైనే వచ్చినాయి. ట్రైన్స్లో, బస్ రూట్లలో అందరూ వచ్చేసి 10,000 మంది వరకు ఈ సభకు అటెండ్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయ సభ అంటే అభిమానుల్ని గ్యాదర్ చేసే పని ఉంటుంది, బలవంతంగా వారికి బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇస్తారు. కానీ జనసేన సభ అంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తారు. మీ నియోజకవర్గం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా నియోజకవర్గం నుంచి మేము ప్రత్యేకించి ఏర్పాట్లు ఏం చేయలేదండి. ఈ జనసేనలో ఉన్న గొప్పతనం అంటే అదేనండి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇదితోటే వచ్చేసేస్తారు. మేమైతే దానికి సపరేట్గా ఏం అరేంజ్మెంట్స్ ఏం చేయలేదు.
మా నియోజకవర్గ జన సైనికులందరూ కూడా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతున్నారు. మార్కాపురం ఇన్ఛార్జ్ ఆదేశాలతో స్వచ్ఛందంగా జన సైనికులంతా ఈ సభకు తరలి వస్తున్నారని చెప్తున్నారు. ఈ సభ అనంతరం రాత్రి 11:30 వరకు ఈ ఆహార పదార్థాలు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. జన సైనికులు ఎవరు, ఈ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు ఖాళీ కడుపుతో ఈ సభ అనంతరం ఇళ్లకు వెళ్లకుండా వారి అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. గత వారం రోజుల నుంచి ఇదే పని మీద ఇక్కడ పూర్తిగా ఆ పనిలో తమకు అప్పగించిన పనిలో నిమగ్నమై ఉన్నారని నేతలు చెప్తున్నారు. మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.